ఇక్కడ ఇక్కడ కెమెరా కనిపించి వాళ్ళు క్యాప్చర్ చేసుకున్నాడు. మనకు కనిపించదు, వాళ్ళకి అందకపోతే టేబుల్ పెట్టుకొని మరి అక్కడ ఉరి వేసుకొని చనిపోయింది. రీసెంట్ గా ఒక 15 రోజుల కిందట అమూల్య అనే ఒక షార్ట్ ఫిలిం యాక్ట్రెస్ హీరోయిన్ కావాలని కలలు కంది షార్ట్ ఫిల్మ్స్ లో యాక్ట్ చేసింది. సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చి నెక్స్ట్ మంత్ లో షూటింగ్ కూడా పెట్టుకుందంట. సో అటువంటి తరుణంలో తన కలలు నెరవేరే ఒక టైంలో తను సూసైడ్ చేసుకొని చనిపోవడం అనేది ఇప్పుడు అందరిని కూడా కలిచివేస్తుంది. సో ఇప్పుడు తను సూసైడ్ చేసుకొని ఎందుకు అసలు చనిపోయింది, అటువంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా వాళ్ళ ఇంటికి వచ్చేసాం. వాళ్ళ సిస్టర్ అండ్ మదర్ కూడా ఉన్నారు. సో ఒకసారి వాళ్ళని అడిగి అసలు అమూల్య విషయంలో ఏం జరిగింది, ఎవరు తనని వేధించారు, ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది, ఇటువంటివన్నీ కూడా ఒకసారి వాళ్ళ ఫ్యామిలీ అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మా పాపని 2 సంవత్సరాల నుంచి కొంతమంది బాగా ఇబ్బంది పెట్టారు. చాటింగ్ లో కొంతమంది ఇబ్బంది పెట్టారు. మీ మమ్మీని చంపుతాం, మీ చెల్లెని చంపుతాం అని చెప్తే ఆత్మహత్య చేసుకుంది. మీరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం కంప్లైంట్ చేసినా కూడా వాళ్ళు నవ్వీరు, వాళ్ళు పట్టించుకోలేదు. లంచాలు కూడా తీసుకున్నారు, లంచాలు కూడా ఇచ్చినా కూడా పట్టించుకోలేదు వాళ్ళు. అందుకే నా బిడ్డ చనిపోయింది. సినిమాలో హీరోని అయిపోయింది. షార్ట్ ఫిలిం తీసింది, మోడలింగ్ కూడా తీసింది. మంచిగా షాప్ లో చిన్నది మాది గాజుల షాప్ ఉంది. గాజుల షాప్ లో కూడా తనే ఉండేది. రొట్టె కూర చేసేది, మేము అక్కడ అమ్మేది. పాప అంత యాక్టివ్ ఉండేది, ఏది ఉన్నా ఆమె తెచ్చి పెట్టేది. లాస్ట్ కి ఇట్లా అయిపోయింది నా పాప. హెరాస్ చేసింది ఎవరు? హరాజ్ చేసిన కుమారు, పవన్, రమేష్, పూజ వాళ్ళు, ఇంకా కొంతమంది మహేష్ అంట వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ, షాప్ దగ్గర వాళ్ళు, బిల్డింగ్ లో వీళ్ళు అంతా హరాస్మెంట్ చేసినందుకు నా కూతురు ఊరి పెట్టుకొని చచ్చిపోయింది 28 తారీఖు. అంటే మీకు ఈ విషయాలు చెప్పిందా? అంటే ఈ విధంగా హెరాస్ చేస్తున్నారు ఇంతమంది చెప్పింది. అయితే మహేష్ చాటింగ్ చేసింది మాకు తెలియదు. వాడు తెల్లారి రమ్మని చెప్పి చాటింగ్ చేసిండనే తెలుసు. ఆ తర్వాత వీళ్ళు మాత్రం బిల్డింగ్ లో ఎక్కడ పడితే అక్కడ ఇబ్బంది పెట్టారని చెప్పింది మా పాప. ఈ పోలీసు వాళ్ళు న్యాయం చేయట్లేదు మమ్మీ, నా మీద పిచ్చి పిచ్చి కేసు వేసి కోర్టుకు పంపిస్తున్నారు అని చెప్పింది మా పాప. అంటే మీ డాక్టర్ పైన కేసులు పెట్టించారు? మా డాక్టర్ పైన కేసులు పెట్టారు. మా ఇంటి మీదకి వచ్చి కొట్టింది అని చెప్పి కేసులు పెట్టారు. ఆ రోజు అప్పుడు మేము లేనా కూడా మేము లేవని చెప్పి కేసు పెట్టారు. అట్లా అయిపోయింది. మీరు ప్రాపర్ హైదరాబాద్ అండి లేకుంటే మాది చెన్నారాం నుంచి హైదరాబాద్ బతుకని కానీ వచ్చింది. మా పాప ఇక్కడే పుట్టింది, ఇక్కడే పెరిగింది. సినిమాలో కూడా యాక్టివ్ గా హీరోయిన్గా అయ్యేది. షార్ట్ ఫిలిం కూడా తీసింది. మంచిగా సినిమాలో హీరోయిన్ గా అయితే ఇల్లు కట్టియాలా, మంచి కార్లో తిరగాల అని ఆమెకు ఫీలింగ్ ఉండేది. చాలా కలలు కన్నది. నేను షుగర్ పేషెంట్, ఏదన్నా నా బిడ్డని నాకు చేసి పెట్టేది. అట్లాంటిది ఇట్లా అయిపోయింది. సో అంటే మీ అమ్మాయి ఈ విధంగా చెప్పినప్పుడు పోలీసులు పట్టించుకున్నప్పుడు అంటే మీరు పెద్ద మనుషులు ఎవరన్నా మీకు తెలుసు? అందరే చెప్పినాం, పెద్ద మనుషులకు చెప్పినా కూడా పెద్ద మనుషులతో వాళ్ళు మేము పోము, మాకు వాళ్ళ జోక్యంలో పోము అని చెప్పారు. సరే అని మేము కూడా చెప్పినాం. మా పిల్లని వాళ్ళు చేసే విధంగా వాళ్ళు హింసిస్తూనే ఉన్నారు. వాళ్ళ బాబాయికి చెప్పినాం, వాళ్ళ బాబాయ్ కూడా పోయి ఇంటి వీధికి పోయి అట్లా చేయవద్దు ఆడపిల్లని కూడా చెప్పారు. ఇంకా ఆ విధంగా అందరికి ఎవరికి చెప్పుకున్నా నాకు న్యాయం జరగట్లేదని కొంతమంది చాటింగ్ చేశారు. తెల్లారి నువ్వు రావాలా చేయాలని, అది కూడా గలీజ్ చాటింగ్ చేసిందంట ఆడు కూడా. అందువల్ల వీళ్ళు మధ్యలో ఉండటం కంటే చనిపోవటం బెస్ట్ అనుకొని తను అంతా బాధపడి మనసులో పెట్టుకొని మంచిగానే ఉంటూ మాతోని చనిపోయింది. ఇప్పుడు తెల్లజామున ఎప్పుడు చనిపోయిందో తెలియదు. 5 గంటలతోని మాతోనే మంచిగా ఉండే. 5 గంటలకు బయటకు వచ్చి కూర్చున్నా. ఆమె తలుపేసుకుని ఎప్పుడు ఊరేసుకుందో తెలియదు. లెటర్ లో మాత్రం మమ్మీ కుమార్ ఫ్యామిలీని మాత్రం వదిలిపెట్టదు మమ్మీ అని లెటర్ రాసి చనిపోయింది. అసలు ఇంతమంది మీ అమ్మాయిని ఎందుకు టార్గెట్ చేశారు? అసలు అమ్మాయి కొంచెం అందంగా ఉంటదండి, అందుకే టార్గెట్ చేశారు. కొంచెం యాక్టివ్ ఉంటది, సినిమాలో పోతుంది, మళ్ళీ ఇట్లా చేస్తే మళ్ళీ బాగుండదు, ఇంత అందంగా ఉంది కదా అని చెప్పి మా పాపని అట్లా చేశారండి వాళ్ళు. మరి చనిపోయిన తర్వాత పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు, అప్పుడేమన్నా రియాక్ట్ అయ్యారా? ఎప్పుడు రియాక్ట్ కాలే. ఇద్దరు చాటింగ్ చేసిన పట్టుకున్నారు తప్ప
వాడు లొంగిపోయిండు నేను తప్పు చేశానని. మిగతా వాళ్ళ గురించి చనిపోయిన అని రాసిన వాళ్ళకి మాత్రం ఇప్పుడు దాకా న్యాయం చేయలే. వాళ్ళు అట్లే తిరుగుతా ఉన్నారు. అంటే ఎవరెవరి పేర్లు రాసిందో వాళ్ళకు ఇంక చేయలే. ఇంకా లెటర్ రాసి చనిపోయిన వాళ్ళ పేరు చేయలే. చాటింగ్ చేసిన వాడికి అరెస్ట్ చేశారు. వాళ్ళ అమ్మ నాన్న ఇబ్బంది పెట్టారు. వాళ్ళ అమ్మకి చేయలేదు, వాళ్ళ నాన్నకు ఆ కొడుకుకే చేశారు. సో ఇప్పుడు అంటే ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రధానంగా? వాడు మా పాప చనిపోయినట్లు వాళ్ళకు కూడా శిక్ష వేసి చంపేయాల. అది అంతకుముందు గతంలో ఎట్లా చేశారు ఆ విధంగా వాళ్ళకు కూడా అట్లా చేయాలి. ప్రియాంక రెడ్డి విషయంలో ఎట్లా చేశారు మా పాప విషయంలో కూడా అట్లే చేయాలి. అంతగా మా పాప ఎవరో బెదిరిస్తే ఒకళ్ళిద్దరు బెదిరిస్తే చనిపోయే అంతగా పిచ్చిది కాదు. చాలా యాక్టివ్గా ఉంటది మా పాప. ఆమెను కావాలని చంపారు, వాళ్ళని కావాలని చెప్పారు, చేసి ఇబ్బంది పెట్టి ఆమెకు అంతగా ఇబ్బంది పెట్టారు. కాబట్టి వాళ్ళు కంపల్సరీ వాళ్ళు శిక్ష వేయాలి. వాళ్ళకి కఠినంగా శిక్ష చేస్తేనే ఇంకా ఏ ఆడపిల్లలకు కూడా అట్లా జరగొద్దండి. ఎందుకంటే అంత ముందు కూడా అట్లా ఆడపిల్లల్ని చంపుతుంటే కూడా వాళ్ళ శిక్షలు వేయట్లేదు. కాబట్టి మా పాపను కూడా ఏం చేసుకోలేరులే అన్నట్టు భయంతో వాళ్ళు భయపెడితేనే మా పాప చనిపోయింది. మా పాప ఎంత అందంగా ఉంది ఒకసారి చూడండి. సినిమాలో చేసింది, మోడలింగ్ గా చేసింది. ఇలాంటి పాపని ఇబ్బంది పెట్టిన వల్ల చనిపోయింది. మామూలుగా అయితే అసలు చనిపోదు. తను ఎంతో కొడుకు లెక్క పెంచుకున్నాను. నన్ను కొడుకు లెక్క, తల్లి లెక్క మంచిగా చూసుకునేది. మా ఇంట్లో కూడా తనే చూసుకునేది. అన్నిటిగా అన్ని విధానంగా తనే చూసుకునేది. అలాంటి పాప చనిపోయింది కాబట్టి వాళ్ళకు కూడా కఠినంగా శిక్షించాలని నా కోరిక అండి. అంతే. మీరు కూడా అంటే ఇంత సపోర్టివ్ అని చెప్పేసి ఇప్పుడు అర్థమైపోతుంది. అంటే ఒక హీరోయిన్ గా సినిమా ఇండస్ట్రీకి వెళ్తా అంటే ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ వద్దు అంటారు. కానీ మీరు సపోర్ట్ చేసి పంపించారు. అంటే తన కళను నెరవేర్చుకోవడానికి మీరు కూడా సపోర్ట్ చేశారు. మంచి హీరోయిన్ అయ్యుండే. హీరోయిన్ అయితే నా బిడ్డ కోరిక కూడా అదే, హీరోయిన్ కావాలా మమ్మీ నేనంటే. సరే నా బిడ్డ హీరోయిన్ అయితే నాకు కూడా ఒక కోరిక ఉండే. ఇక హీరోయిన్లు అందరు చాలా మంది ఉన్నారు కదా, నా బిడ్డను కూడా ఒక లేనిదాన్ని కదా హీరోయిన్గా నేను కూడా చూడాలనుకున్నాను. కానీ ఇట్లా అయిపోతుందని అనుకోలేదండి. మీ అమ్మాయి మొత్తం ఇల్లు అంతా చూసుకునేది తనే. చిన్నది మాది బ్యాంగిల్ స్టోర్ ఉంది రోడ్డు మీద. ఆ రోడ్డు మీద మహేష్ వాళ్ళ అమ్మ, మహేష్ తండ్రి మా పిల్లగాన్ని చేసుకోమని వాళ్ళు ఇబ్బంది పెట్టేది. వాడు చాటింగ్ చేసేది. వీళ్ళేమో మా మీద కేసులు పెట్టారు కదా, మీరు కేసులు తీసుకోకపోతే నేను చంపేస్తాం. మా అక్క పూజ, రమేష్, పవన్, కుమార్ వీళ్ళు నలుగురు బెదిరించేదంట. ఇట్లా చచ్చిపో, లేకపోతే నేను చంపేస్తాం, లేదా మీ మమ్మీని చంపేస్తాం, మీ అక్కని చంపేస్తామంటే వీళ్ళని ఏడా చంపేస్తుందో, నేనే చచ్చిపోతే బాగా అనుకుందో ఏమనుకుందో తెలియదండి. అట్లా అయిపోయింది నా బిడ్డ. చనిపోయిన తర్వాత మీరు కేసులు పెట్టిన తర్వాత మళ్ళీ మీకు ఏమైనా ఫోన్ కాల్స్ వచ్చాయా, బెదిరింపులు వచ్చాయా? వాళ్ళు బెదిరిస్తూనే ఉన్నారు. ఇట్లా వచ్చి ఎవరెవరో రౌడీలను గుండాలను పెడుతున్నారు. మీరు ఇక్కడ ఉండొద్దు, మా మీద మీడియా వాళ్ళు వస్తున్నారు, అది వస్తున్నారు, ఇది వస్తున్నారు అని వాళ్ళు చెప్తున్నారు. సరే మమ్మల్ని చంపితే చంపండి అని మేము కూడా ఈయనే ఉన్నాం. ఇక పోలీసు వాళ్ళకి చెప్పినా న్యాయం కాదని ఇక మీడియా వాళ్ళు వచ్చిన మీడియా వాళ్ళతోనే మాట్లాడుతున్నాం. అందరికి తెలియాలి కదా మా బాధ ఏదో, అందరికి తెలియాలి. మా లాంటి కుటుంబానికి, ఎవరి కుటుంబానికి అట్లా అన్యాయం చేయవద్దని మేము కూడా మాట్లాడుతున్నామండి. ఎంతవరకైనా మీరు ఫైట్ చేస్తారా? ఎంతవరకైనా ఫైట్ చేస్తామండి. మాకు న్యాయం కాకపోతే మేము కూడా చచ్చిపోతాం. అది మాకు న్యాయం కావాలా. విజయ్ లాంటి ముఖ్యమంత్రి ఆ దేశానికి ఎట్లా చేస్తున్నాం, మాకు కూడా ఈ ముఖ్యమంత్రి అట్లా చేయాలా. ఇంకా ఆడపిల్లలు కూడా ఇట్లా అన్యాయం చేయకుండా పవన్ కళ్యాణ్ గారు, తర్వాత నారా లోకేష్ గారు, తర్వాత చంద్రబాబు నాయుడు, వీళ్ళందరూ కూడా సీఎంలు కూడా అందరూ కూడా మా పిల్లలకి అన్యాయం జరిగింది కాబట్టి అందరూ కూడా విజయ్ చలపతి వీళ్ళందరూ, పవన్, తర్వాత రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కలిసి కూడా మా పిల్లలు అన్యాయం అయింది కాబట్టి ఆ దుండగులకి అందరూ మాట్లాడి అందరూ చేసి ఆ దొండగులకు కూడా చంపాల మా పిల్లని. మా పిల్ల ఎట చచ్చిపోయిందో వాళ్ళకు కూడా ఉరి శిక్షలు వేసి చంపేయాల. అప్పుడే మా మనశ్శాంతి అవుతుందని నేను కోరుకుంటున్నానండి. ఇక్కడ చెల్లి బాతింగ్ చేస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ సౌండ్ వచ్చింది, చైర్ సౌండ్ రాగానే ఏందనే చూసే లోపు ఇక్కడ 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 కెమెరా కనిపించింది. ఇక్కడ ఈ స్పాట్ లో ఇక్కడ లేదు. ఇక్కడ వాళ్ళు కట్ చేపించుకున్నారు రేక్. ఇక్కడ రేక్ కట్ చేపించుకున్నారు. ఇది వాళ్ళది. వాళ్ళు క్యాప్చర్ చేసుకున్నారు. మనకు కనిపించదు, వాళ్ళకి కనిపిస్తుంది. ఇది వాళ్ళ స్పాట్ హోల్. ఇప్పుడు శారీ కట్టుకున్నారు వాళ్ళు, అప్పుడు శారీ లేదు అక్కడ. ఇప్పుడు పాప చనిపోయిన నెక్స్ట్
ఆ, అక్కడ కెమెరా పెట్టాను. ఇక్కడ పాప బాతింగ్ చేస్తుంది. ఇది మా బాత్రూమ్. ఎప్పుడు డైలీ లోపలనే చేస్తాం. సమ్ టైమ్స్ కుదరకపోతే సమ్ టైమ్స్ ఇక్కడ చేస్తాము. డైలీ బాత్రూమ్ లోపల చేసుకుంటాము. ఇక్కడ ఒక్కొక్క తనే చేస్తుంది. ఇక్కడ మేము చేయం. మేము లోపల చేసుకుంటాం. నేను మమ్మీ చెల్లి ముగ్గురం ఈ బెడ్ మీద పండుకుంటాం. మార్నింగ్ లేచేసరికి ఇక్కడ ఈ ఈ ఇక్కడ ఊరేసుకో ఈ రాడ్కి కుర్చీ ఇక్కడ ఉంది ఒకటి తీసేస్తాం. కుర్చీ ఇక్కడ నుంచి చైర్ మీద టేబుల్ అందకపోతే టేబుల్ పెట్టుకొని మరి అక్కడ ఉరి వేసుకొని చనిపోయింది. శారీ కట్టుకున్నప్పుడు ఇక్కడ తన లెగ్స్ ఫింగర్స్ ఉండేవి. పోలీస్ వాళ్ళు క్యాప్చర్ చేసుకున్నారు. ఇప్పుడు లేదు ఇక్కడ.